అరే వచ్చినవారా? ఈ ఎండలు ఎందుకు పండుకున్నారా? ఇంట్లో రా పండుకుందు. అమ్మా ఇన్నే చల్ల ఉన్నది కాబో ఇంకా పడుకోనిది. ఇగోర అక్కడికి ఫోన్ తీసుకో. ఇలా కోడలు 5,000 ఉంచింది. బెల్ట్ షాపుల కథ కట్టాలేమో అది కట్టుకొని ఇకనన్నా మారిగా. అవ్వ నాకెందుకు ఇక పైసలు? ఆ పైసలు అది తేవద్దు. ఆ పైసలు మొత్తం తీసుకో. దాని 5,000 దాన్ని తీసుకోమని అంటాను. మరి ఆ బెల్ట్ షాపులో మరి ఏం పెట్టి కడతావురా కొడక? మళ్ళీ అప్పు తెచ్చి కడతావా? ఈ 5,000 అందులో కట్టుకొని ఇకనన్నా మారి తాగకుండా అది చేసుకో. అమ్మా ఇగో దాని సొమ్మద్దు, దాని పైసలద్దు, దాని తిండద్దు, దాని ఏమద్దే అమ్మ నాకు. ఓ పని చేయమ్మా, తాగుడు బంద్ అంటావు కదా, నేను బంద్ ఎత్తనే. కానీ అవో ఆ లేకిన మొక్కని దాన్ని నా ఇంట్లో ఉండకని చెప్పు, దాని వాళ్ళ ఇంటికి పోమ్మని చెప్పు. దానికి సపరేట్గా విడాకులు ఇచ్చేస్తాను నేను. దాంతో నాకు ఈ లొల్లులు పంచాయతీలు ఏ ఉండేది. అప్పుడు తాగుడు బంద్ చేసి మంచిగా నా పని నేను చేసుకుంటాను అమ్మగా. చూసి అత్తం ఆయన ఎట్లా మాట్లాడతాడు? ఆయన కొట్టినా తిట్టినా ఏం చేసినా పడతానే కదా, అయినా కూడా నన్ను ఇంటికి పంపించి విడాకులు ఇస్తాడంట. చూసిలా అత్తమ్మ అంటే అత్త చూస్తలే మొత్తం. నిజంగా నేను చెప్తాను కదా, నేను ఈ తాగుడు కలవాటే ఈ రోజున ఇట్లా కావడానికి గల కారణమే నువ్వు. అర్థమవుతుందా? నువ్వు అనే రానివి లేకపోతే నా లైఫ్లో నేను ఎట్టుంటున్నావు. సరే అండి అనండి, నేను పడతా. కానీ విడాకులు తీసుకునేంత తప్పు నేనేం చేసిన? ఇగో నువ్వు చేసేటి అన్ని చేసుకుంటా, అనేటి అన్ని అనుకుంటా, ఇట్లా అమాయకంగా నేను ఏం చేసినా అని చెప్పేసి అనకే. ఇంతకుముందే కదా తినేకూడు తింటా అంటే నా అయ్యేది నా ఊళ్ళేది అని చెప్పేసి తినేకూడు ఒంటికి పట్టకుండా చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేసినా అని చెప్పేసి అంటాను. ఏవండి మీరు అప్పుడు మా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, అందుకే ఏదో మాట వరుస గురించి అన్నా. అయినా మా వాళ్ళ ఆస్తి మొత్తం పెద్దలుడుగా మీరు తినకుండా ఇంకెవరు తింటారండి? ఏంటింది పెద్దల్లు లెక్క మీ వాళ్ళ ఆస్తి తినే హక్కు నాకున్నదంటవా? మీ అవ్వ మీ వాళ్ళు అసలు నన్ను పెద్దల్లులా గుర్తిస్తారా? నాకు అర్థం కాదు. ఎంతసేపు చిన్నల్లుడే గొప్ప, ఆర్మీలో జాబ్ చేస్తాడు, చిన్న చెల్లెనే మంచిది, చిన్నల్లుడే గొప్పోళ్ళు, పెద్దల్లుడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, ఎప్పుడు పిల్లలతో లొల్లు పెట్టుకుంటాడు, తంతాడు, కొడతాడు. అదే కదనే. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారండి? మీరు మంచిగా జాబ్ చేసి మంచిగా ఉన్నప్పుడు మా వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు, ఒకసారి మీరే ఆలోచించుకోండి. అదేనే మంచిగా ఉండి జాబ్ చేసుకున్నప్పుడు ఏమో నేను మంచివాడిని. ఇప్పుడు నేను ఎందుకు తాగుతానో అని నీకు కూడా తెలుసు, ఓకేనా? ఇప్పుడు నేను తాగబోతున్నైనా లంగనైనా దొంగనైనా మీ వాళ్ళ దృష్టిలో, అంతే కదా? ఇట్లా తాగుడు వల్ల సమాజంలో విలువ ఉండదండి. తాగడం బంద్ చేసి ఏదో ఒక జాబ్ చేసి 4 పైసలు వెనకేస్తేనే కదా మనకు పైస వాల్యూ తెలిసేది. ఏందే పైసా విలువ నాకు తెలియదా? మేము ఉన్నోళ్ళమానే. మా అమ్మ కష్టపడి ఆడ ఈడ అప్పులు తీసుకొచ్చి నన్ను ఇంజనీరింగ్ చదివిపిస్తే నేను మంచిగా ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ తీసుకొని 4-5 సంవత్సరాలు జాబ్ చేసింది, సాఫ్ట్వేర్ జాబు. రూపాయి నాకు విలువ తెలుసు. అయినా ఒకటి మర్చిపోతారా కావచ్చు, నాకు 8 లక్షల ప్యాకేజ్ ఉన్నాయని చెప్పేసి కదనే మీ వాళ్ళు నాకు తీసుకొచ్చి పెళ్లి చేసి నిన్ను. అదేనండి మీరు మంచిగా జాబ్ చేస్తున్నారని చెప్పేసి కష్టపడుతున్నారని చెప్పేసి మా వాళ్ళు మీకు ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు చూసినా మీరు ఎట్లా అవుతున్నారో. ఏమున్నదే, తాగుతానా, తాగి ఏమవుతుంది అని బొత్తంది. ఇంకో 2-3 సంవత్సరాలు ఇట్లనే తాగితే ఆ లివరో ఖరాబ్ అవుతుంది, సపరేట్గా సచ్చిన తర్వాత నీకు వచ్చేది ఏమున్నదే? 6 నెలలు సంవత్సరం ఎడుతో కావచ్చు. ఆ తర్వాత ఏమున్నది, మీరు మంచిగా గట్టి ఉన్నోలే కదా మీ వాళ్ళు. మీ అన్న మీ అయ్య నీకు ఇంకేదో సంబంధం తీసుకొని వచ్చి పెళ్ళి చేస్తారు. ఇంకో సంవత్సరం నన్ను మర్చిపోతావు, నువ్వు సంతోషంగా ఉంటావు వానితోటి. ఇప్పుడు నీ లైఫ్ మంచిగానే ఉంటుంది. నిన్ను పెళ్ళి చేసుకున్న దానికి కర్మానికి నేనే సత్తా. చూసి లత్తమైన ఎట్లా మాట్లాడతాను, ఏమనంటే విడాకులు అంటున్నాడు, లేకపోతే సావే అంటున్నాడు. ఆయన మంచిగా మారాలి, మేమిద్దరం హ్యాపీగా ఉండాలని నేను మొక్కని దేవుడే లేడు, ఈయనేమో ఇట్లా మాట్లాడుతున్నాడు. అత్తమ్మ అరే నీ ఇష్టం ఏం చేసినా నేను పడుకుంటూ ఉంటాను కదా, నా ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే ఆయనతో ఉండేదా చెప్పు నువ్వే. అయినా నాతోటి ఉండాలనుకున్నా కూడా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు తాగితే నేనే పైకి పోతా తీరాదే. చూసి అత్తమ్మ ఎట్లా ఇస్తాను.